హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున తిరిగి యోవేలు దైవజనుని గురించి కొన్ని నిమిషాలు మూడవ భాగముగా మనం ధ్యానించుకుందాం. మన ధ్యానాంశము దేవుని మనసు ఎంతో గొప్పదో తెలియచేస్తున్న యోవేలు. అనగా దేవుని యొక్క మనసు ఎంత గొప్పదో యోవేలు తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపుడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు కరుణా వాత్సల్యం గలవాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే, అదొకటే కాకుండా శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక మానుకుంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారు పశ్చాత్తాపడుతూ వారి యొక్క వస్త్రాలను కూడా చింపుకుంటూ ఉన్నారు. ఎందుకు? వారు చేసిన పాపమును బట్టి. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ విధంగా పశ్చాత్తాపడితే తన మనస్సును మార్చుకుంటూ ఉన్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుణ్ణి నీవెంత దుఃఖిస్తున్నావో, ఎన్ని రకాలుగా నీవు దుఃఖిస్తున్నావో నాకైతే తెలియదు. కానీ ఒకవేళ ఆ విధంగా దుఃఖించిన వాడవు దానవుగా నీవు కనబడితే దేవునికి, ఈ రోజున పశ్చాత్తాపడు, ఏడువు, ఉపవాసముండు, నీ పాపములు యేసుప్రభువా నీ రక్తంలో కడుగు అని దేవుని అడుగు. అప్పుడు ఆయన క్షమిస్తాడు. తిరిగి ఆయన బిడ్డగా నిన్ను చేసుకుంటాడు. మన హృదయములను చింపుకొనినప్పుడు, అనగా విరిగి నలిగిన హృదయంతో దేవుణ్ణి సమీపించినప్పుడు మన పట్ల ఆయన మనస్సు ఎలా ఉంటుందో యోవేలు ప్రవక్త వివరిస్తూ ఉన్నాడు. ప్రియ పాఠక, దేవుని మనస్సు ఎంత గొప్పదో గ్రహించావా? నీ పట్ల ఆయనకున్న మమకారము గుర్తించావా? నిజమే, దేవునికి చాలా మన పైన మమకారము, ప్రేమ ఉంటుంది. అది కాకుండా కరుణ, వాత్సల్యము, శాంతము, కృపగలిగిన వాడు యేసయ్య. అంత మాత్రమే కాదు, నా మీదికి వచ్చే కీడు నుండి తప్పిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కీడు నుండి తప్పించబడుతున్నామనంటే కేవలము ఆయన చూపుతున్న కృప. మనుషుల దయ కంటే దేవుని కరుణ, వాత్సల్యం చాలా గొప్పది. హల్లెలూయా. దేవుని యొక్క కరుణ, వాత్సల్యము చాలా గొప్పది. అది నేను పొందుకోవాలంటే హృదయమును శుద్ధి చేసుకోవాలి. నిజమే, దేవునికి స్తోత్రం. ఈరోజు నీ హృదయం శుద్ధిగా ఉందా లేదా ఒకసారి నీవు తెలుసుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మా యొక్క చిరునామా దయచేసి మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. రెవరెండ్ డాక్టర్ ఎం మరిదాస్, ప్రార్థనా వీరుల చర్చ్, ఇంటి నంబర్ 1-7-1002/29, 3వ అంతస్తు, రామ్నగర్, ముషిరాబాద్, హైదరాబాద్ 20, తెలంగాణ. మీ అవసరాల కొరకు ఈ ఫోన్ నంబర్లకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.